అందరికీ గుడ్ ఈవినింగ్. దుగ్గేరు గ్రామ ప్రజలందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నేను దేనికి వచ్చామంటే మన చింతపండు ఉంది కదా, చింతపండు కొనుగోలు ప్రతి ఏడాది మనం చేస్తాం. ఈ సంవత్సరం 36 రూపాయలు ఉంది. ఇప్పుడు మన బయట వర్తకులకి మీరు ఎలా అమ్ముతున్నారో ఒకసారి తెలియజేస్తే కోరుకుంటున్నాం. 60 రూపాయలు లెక్క. మరి 36 రూపాయలు అంటే మన జీసీసీకి రాదా? మరి అదే మరి అంటే మనం కూడా స్కూల్ పిల్లలకి దేవస్థానంకి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు రేటు కొంచెం కాపులాగా ఉంది. కాపు లేదు, రేట్ ఎక్కువ ఉంది. ప్రభుత్వం వారు మా గ్రామానికి వచ్చి చింతపండు తీసుకుంటాం అంటున్నారు. చాలా సంతోషం. మాది మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ దుగ్గేరు గ్రామం. జీసీసీ ద్వారా కేజీ 36 రూపాయలు లెక్క తీసుకుంటాం అంటున్నారు. కానీ మా గ్రామంలోనే కేజీ 60 రూపాయలు లెక్క ఉంది. ఇది వరకు జీసీకి ఇచ్చేవాళ్ళము, కానీ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాము. కారణం ఏమనగా చుట్టుపక్కల కూడా ఎక్కడ చింతపండు సాధారణంగా రాలేదు, తక్కువ చెట్లు వచ్చాయి. పైగా గవర్నమెంట్ గారు ఒక అవకాశం కల్పించారు. ఏంటంటే 1 కేజీ తెచ్చినా, 2 కేజీలు తెచ్చినా, 3 కేజీలు తెచ్చినా ఆ చింతపండు తీసుకొని డబ్బులు మీకు తిన్నగా ఇవ్వకుండా ఆన్లైన్లో పేమెంట్ చేస్తామని. ఆన్లైన్ ఎప్పుడు అది 2 నెలలు అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు. ఆ 2 కేజీలకి, 3 కేజీలకి, 50 కేజీలకి, టన్నులకి మేము సాధారణంగా తిరగలేము. కావున ప్రభుత్వం వారు ధాన్యం కొన్నట్టు చింతపండు కొంటామంటే మేమేం చేయలేము. మామంతా పేద బతుకులు, అందరూ పేదోళము. కేజీ 2 కేజీలు తెచ్చి అమ్ముకొని బతుకుతుంటాము. కాబట్టి మా సమస్యని దృష్టించుకొని ప్రభుత్వం వారు కూడా బాగా ఆలోచించి కేజీ 60-70 రూపాయలకు కొంటే, అది కూడా వెంటనే మా సొమ్ము క్యాష్ ఇచ్చేస్తే మేము అమ్ముతాము. అంతేగాని కింటాలు ధాన్యం అమ్మినట్టు, పామాయిల్ అమ్మినట్టు ఎప్పుడో వేస్తామంటే మాకు బతుకులు అలా చల్లారు. కావున బాగా ఆలోచించి కేజీ 60-70 కొని మా దగ్గరే కొని మేము అలాగైతే ఇస్తాము జీసీసీకి. వెంటనే డబ్బులు ఇచ్చేయాలి. అంతే కదా, మనందరం పేదలమే కదా. కాబట్టి ఈ విషయం అందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇక్కడికి వచ్చినటువంటి జీసీసీ అధికారులకి మా గిరిజనులందరి తరఫున విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఓకే, సంతకాలు